అష్టాదశ మహాపురాణాలలో 8వ పురాణం పేరు అగ్ని పురాణం. దీనిని ఈశాన కల్పంలో వశిష్ఠ మహర్షికి అగ్నిదేవుడు బోధించాడు. ఈ పురాణంలో మొత్తం 25,000 శ్లోకాలు ఉన్నప్పటికీ మనకు అందుబాటులో ఉన్నవి 12,000 శ్లోకాలు మాత్రమే. అగ్ని పురాణాన్ని మహావిష్ణువు యొక్క ఎడమ పాదంతో పోలుస్తారు. ఈ పురాణంలో దశావతార వర్ణన గురించి, రామాయణ మహాభారతాలలో కొన్ని ఘట్టాల గురించి, దేవాలయ నిర్మాణ ఫలాల గురించి, స్వప్న ఫలితాల గురించి, శకుని విజ్ఞానం గురించి మరియు సాలగ్రామ లక్షణాల గురించి చెప్పబడింది. గ్రంథకర్తలు అగ్ని పురాణాన్ని భారతీయుల సమస్త విజ్ఞానం కోసం రచించబడింది అంటారు. ఈ పురాణంలో అనేక విధాలైన దేవాలయాల నిర్మాణ కళను వివరించడంతో పాటు విగ్రహ ప్రతిష్ఠ మరియు విగ్రహారాధన యొక్క విధానం చెప్పబడింది. ఈ పురాణంలో ఆయుర్వేదం గురించి, గాంధర్వవేదం మరియు అర్థశాస్త్రం వంటి వేదాంగాలకు సంబంధించి